పెరుగు, మజ్జిగ ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట ఉంచితే గనక త్వరగా పులుపొచ్చేస్తాయి కదండీ! అలా పులుపు రాకుండా ఏం చేయాలంటే, మనం ముందుగా పాలు కాచుకునేటప్పుడు ఇవి అర లీటర్ పాలనమాట. ఇలా పాలు మనం కాసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసినట్లయితే మనకి పులుపు అనేది రాదు. పెరుగు గానీ, మజ్జిగ గానీ. ఇలా మనం ఒక పొంగు కట్టేయకుండా కాసేపు మనం దాని తెరలనిచ్చి చల్లారిన తర్వాత గనక తోడేసినట్టయితే పెరుగు, మజ్జిగ అనేవి పులవ్వు. మనం బయట నుంచి తీసుకొచ్చిన అల్లం అయితే ఇలా ఉంటుంది కదా, బాగా మట్టి పట్టి అలా ఉంటుంది. మనం దాన్ని అలానే స్టోర్ చేస్తే కనుక పాడైపోతుంది. సో ముందు మనం ఏం చేయాలంటే దాని వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. మట్టి పోయేంత వరకు 3-4 టైమ్స్ శుభ్రం చేస్తే మనకి మట్టి అనేది కంప్లీట్గా పోతుంది. కొమ్ములు కొమ్ములుగా ఉంటుంది కదా, ఆ కొమ్ములు మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసేసి వాటి మధ్య ఉన్న మట్టిని కూడా క్లియర్గా మనం బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బాగా శుభ్రం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి వీటికి మధ్యలో కొంచెం అక్కడక్కడే ఏమైనా పాడైపోయిందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా పాడైపోయింది కదా. మనం దీన్ని ఇలానే ఉంచినట్టయితే మనకి మొత్తం మిగతా అల్లం కూడా లోపల మొత్తం పాడైపోతుంది. సో మనకి ఎక్కడైతే పాడైపోయిందో అంతవరకు ముందు మనం దాన్ని తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు కూడా మనం కట్ చేసుకోవాలి. లేదంటే మనకి దాని నుంచి వేర్లు అనేవి మళ్ళీ పుట్టుకొస్తాయి. అందుకని ఇది మొత్తం బాగా తీసేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. అంటే ఎక్కువ ఎండ అవసరం లేదు. మనకు పొద్దున్నే కాసేపు కొంచెం లైట్ ఎండ వస్తుంది కదా, దాంట్లో ఊరికే చెమ్మ పోయిందాకా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో నాకు చెమ్మంతా పోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని, లేకపోతే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా సరే న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ ఇలా మనం చక్కగా రోల్ చేసుకొని మనకి పాలిథిన్ బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఉంటాయి కదా, వాటిల్లో మనకి గాలిపోకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని టైట్గా ఫోల్డ్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కనుక మనకి చాలా రోజుల వరకు అల్లం అనేది ఫ్రెష్గానే ఉంటుంది, ఏం పాడవదు. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే కంటైనర్స్లో స్టోర్ చేస్తాం కదా, అలా కంటైనర్స్లో స్టోర్ చేస్తే ఏంటంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్న తేమ వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, జిప్ లాక్ బ్యాగ్స్ కానీ ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి, వీటిల్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం వరకు మనకు అవి ఫ్రెష్గా ఉంటాయి. ఎన్నాళ్ళు యూస్ చేసినా కూడా ఏమీ పాడవు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటిలో గాలి అనేది చేరకుండా టైట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటిని మనం ఒక కంటైనర్లో పెట్టేసేసుకొని మూత పెట్టినట్టయితే కనుక మనకి నెలల తరబడి కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేయకముందు చూస్తే కనుక మనకి స్టవ్ అనేది గ్యాస్ స్టవ్ ఇలా నీట్గా ఉంటుంది అనమాట. అదే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మొత్తం ప్రిపేర్ అయిపోయినాక చూస్తే మనకి అవి ఇవి పడి పాలు పొంగో లేదా పప్పు పొంగో ఆయిల్ పడో మొత్తం చాలా గజిబిజి గందరగోళంగా తయారవుతుంది. మనం దాన్ని మొత్తం పనంతా అయిపోయినాక స్క్రబ్బర్తో కానీ దేంతో కానీ క్లీన్ చేస్తాం. అలా క్లీన్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకు ఆ గ్లాస్ మీద గీతలు అనేవి పడతాయి. అలా పడకుండా ఉండాలంటే మనం చిన్న డస్టర్ కనుక మన కిచెన్లో పెట్టుకుంటే పడిన వెంటనే ఆ డస్టర్కి కాస్త సోప్ రాసి మనం వెంటనే క్లీన్ చేసినట్లయితే త్వరగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి గీతలు కూడా మనకి పడకుండా స్టవ్ అనేది ఎప్పుడు ఎన్నాళ్ళున్నా అలా నీట్గానే ఉంటుంది అన్నమాట. ఇలా వెంటనే ఎండిపోకముందే మనం క్లీన్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా క్లీన్ అవుతుంది, మనకి పని కూడా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. మనకి ఫ్లోర్ మీద ఇలా ఆయిల్ పడినప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఏదో ఒక పిండి దాని మీద ఇలా చూపిస్తున్నట్టుగా వేయాలి. నేను ఇక్కడైతే గోధుమ పిండి వేసాను. ఏదైనా మైదా కానీ బియ్యం పిండి ఏదైనా వేయచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ పిండికి ఆయిల్ అనేది వెంటనే పీల్చేసుకొని అది మనకి ఇలా శుద్ధలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం పేపర్లోకి లాగేస్తే ఈజీగా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక డస్టర్తో క్లీన్ చేసామంటే త్వరగా క్లీన్ అయిపోతుంది. సోప్ కూడా అవసరం లేదు.